హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ అందరికీ కార్తీక సోమవారం కదా. ఇవాళ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇదిగోండి చాలా రోజుల తర్వాత మీకు నేను నా మందార చెట్టు చూపిస్తున్నా చూడండి. ఇన్ని రోజుల నుంచి ఎందుకంటే మొగ్గలు ఉన్నాయి కానీ రాలిపోతున్నాయి ఫ్రెండ్స్, అందుకనే దిష్టి కొట్టింది అనుకొని నేను మీకు నా మందార చెట్టు అసలు చూపించట్లేదు. ఇదిగోండి పైన ఒక పెద్ద పువ్వు వచ్చింది, మందార పువ్వు. ఇది కోసి అమ్మవారికి పెట్టేస్తాను. ఊనే రాలి గాలికి కూడా కొట్టుకొని రాలి కింద పడిపోతున్నాయి ఫ్రెండ్స్, అందుకనే ఇదిగోండి పెద్ద మందార వచ్చింది. ఇంకా మొగ్గలు ఉన్నాయి దీనికి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడే స్టవ్ అంతా కడుక్కున్నాను. ఇదిగోండి పొద్దునైతే మా బాబుకి మార్నింగ్ ఆలూ ఫ్రై కొన్ని చిప్స్ వేయించేసి బిస్కెట్స్ అవి పెట్టేశాను. ఇప్పుడు ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ పెసలు నానేసాను, పెసరట్టు వేద్దామని చెప్పేసి. రోజు ఇడ్లీ దోశ ఉప్మా తిని మనకి బోరు కొట్టేస్తుంది కదా, అందుకని పెసరట్టు వేశాను. ఇవి పెసలు నానేసాను. మనకి ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా నిమ్మకాయ పిండుకొని తినచ్చు, కొంచెం పచ్చిమిర్చి వేసి. అట్లానే మనం ఇవి చపాతీలో కూడా చేసుకోవచ్చు, కర్రీ బాగుంటుంది. ఇవ్వండి ఫ్రెండ్స్ శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి గన్నేరు పూలు చాలా బాగున్నాయి కదా. ఇవాళ సోమవారం కాబట్టి, కార్తీక సోమవారం, శివుడికి పూలతో పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి చాలా బాగున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసుకున్నాను పెసరట్టు పిండి. ఇదిగోండి ఇవి పచ్చిమిరపకాయలు, అల్లము పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇవి కొంచెం కారం ఉంటాయని చెప్పి కొన్ని వేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందులోనే అన్నం పచ్చిమిర్చి పేస్ట్ ఉప్పు వేసేసుకున్నాను. ఇప్పుడు దోశ వేసేసుకుందాము. మనం దీని మీద కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. జీలకర్ర కూడా వేసుకోవాలి, జీలకర్ర. అట్లానే పెసరట్టు, అల్ల పచ్చడి, ఉప్మా కూడా ఉంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్టు మనకి. వేడి వేడి యమ్మి యమ్మి టేస్టీ పెసరట్టు రెడీ అయిపోయింది. మిగిలిన పిండితో కూడా